కర్ణాటకలో 75% ఆఫ్ జాబ్స్ లోకల్స్ కి రిజర్వ్ చేస్తారని విన్నారా? ఈ న్యూస్ చాలా మంది వినే ఉంటారు. ఈ లా అప్లికేషన్ లోకి వస్తే ఇన్ఫోసిస్, గూగుల్ లాంటి కంపెనీస్ కి మీరు అవుట్ సైడర్, అదే కర్ణాటక స్టేట్ నుంచి కాకపోతే అప్లికేషన్స్ రిజెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఇది జస్ట్ బెంగళూరు స్టోరీ కాదు, తెలంగాణ, హర్యానాలో కూడా సేమ్ ట్రెండ్ అనేది ఆల్రెడీ డిస్కషన్ లో ఉంది. అసలు మ్యాటర్ ఏంటి? ఇది రియల్ గా ఎగ్జిక్యూట్ అవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు ఈ లాస్ ని పాస్ చేయాలి అనుకుంటున్నారు? ఈ లాస్ పాస్ అవ్వడం వల్ల మీ బెంగళూరు జాబ్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ అనేది పడుతుంది ఈ వీడియోలో చూద్దాం. మిడ్ 2024 లో కర్ణాటక ఒక బిల్ తీసుకొచ్చింది. 75% ఆఫ్ నాన్ మేనేజ్మెంట్ జాబ్స్ లోకల్స్ కి ఇవ్వాలి అని చెప్పేసి. లోకల్ క్యాండిడేట్ అంటే స్టేట్ లో పుట్టిన వాళ్ళు లేదా 15 సంవత్సరాల కంటే ఎక్కువ అక్కడ ఉన్న వాళ్ళు, కన్నడిగా ఫ్లూయెన్సీ ఉన్న వాళ్ళు. కంపెనీస్ కంపల్సరీగా ఈ కోటా ఫాలో అవ్వాలి, లేకపోతే ఫైన్ పడుద్ది అని చెప్పారనమాట. ఈ న్యూస్ వచ్చినప్పుడు ఇండియా సిలికాన్ వ్యాలీ, అదే కర్ణాటకలో ఒక పక్క ఈ బిల్ ని సపోర్ట్ చేస్తూ కొంతమంది స్టాండ్ తీసుకున్నారు, అపోజ్ చేస్తూ కొంతమంది స్టాండ్ తీసుకున్నారు. కొన్ని డేస్ తర్వాత కిరణ్ మజుందార్ షా, మోహన్ దాస్ పై లాంటి ఇండస్ట్రీ లీడర్స్ చెప్పింది ఏంటి అంటే, ఇది మెరిటోక్రసీని డిస్ట్రాయ్ చేస్తుంది, కంపెనీస్ ని బయటికి పంపించేస్తుంది అని అన్నారు అనమాట. ఇమీడియట్ గా బిల్ ని ఆన్ హోల్డ్ లో పెట్టారు, కానీ ఐడియాని డంప్ అయితే చేయలేదు. ఇది జస్ట్ కర్ణాటక స్టోరీ అయితే కాదు. అక్కడ బిల్ పాస్ అయినా హర్యానా, జార్ఖండ్ లో ఈ బిల్ లో మాక్సిమం 30-50% సాలరీ లిమిట్ లో ఉండే ప్రైవేట్ జాబ్స్ లో 75% లోకల్స్ కి రిజర్వ్ చేయాలి అని పెట్టారు. అంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్ కోసం చూసే ఫ్రెషర్స్ కి లోకల్ క్యాండిడేట్స్ ఉంటే అవుట్ సైడ్ నుండి వచ్చిన వాళ్ళకి నీకు ఛాన్స్ తక్కువ అవుతుంది అని చెప్పేసి జనాల్లో ఫియర్ క్రియేట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఆటోమేషన్, రిమోట్ వర్క్ వల్ల ఎంట్రీ లెవెల్ హైరింగ్ తక్కువ ఉంది. దీని మీద ఈ కోటా వచ్చింది అంటే చాలా వరకు మెరిటోక్రసీని డిస్ట్రాయ్ చేస్తుంది. మెరిటోక్రసీ అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మళ్ళీ వెనకబడిపోతారు. ఒక నిమిషానికి కర్ణాటక మన స్టేటే అనుకుందాం. మన స్టేట్ గవర్నమెంట్ యాంగిల్ నుంచి చూస్తే ఇది ఫెయిర్నెస్. కర్ణాటక అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చింది, ట్యాక్స్ బ్రేక్స్ ఇచ్చింది, మల్టీనేషనల్ కంపెనీస్ కి కంపెనీస్ పెట్టడానికి ఈజీ యాక్సెస్ ఇచ్చింది. కానీ అక్కడ జనరేట్ అయిన జాబ్స్ చాలా వరకు పక్క స్టేట్ నుండి వచ్చిన నాన్ లోకల్స్ కి వెళ్తున్నాయి. లోకల్ గ్రాడ్యుయేట్స్ కి ఎలా అనిపిస్తుంది? అప్పుడు చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతున్నట్టు ఇండియా బిగ్గెస్ట్ ఐటీ హబ్ వాల్ స్ట్రీట్ లో పెట్టుకుని వాళ్ళకి మాత్రం జాబ్ దొరకట్లేదంటే ఫ్రస్ట్రేషన్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ తప్పు ఎవరిది? ఫర్ సపోజ్ నాకు బెంగళూరులో నా స్కిల్స్ ని బేస్ చేసుకుని జాబ్ వచ్చింది, అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ బెంగళూరు లోకల్ కి రాలేదు, ఎందుకంటే అతనికి అంత స్కిల్ అనేవి లేవు కంపారిటివ్లీ. గ్లోబల్ టెక్ కంపెనీస్ యాంగిల్ నుంచి చూస్తే వాళ్ళు భయంలో ఉన్నారు. ఐటీ ఇండస్ట్రీ మెరిటోక్రసీ మీద నడుస్తుంది. ఎవడు ప్రాబ్లమ్ ని బెస్ట్ గా సాల్వ్ చేస్తాడో వాళ్ళే హైర్ అవ్వాలి. నాస్కామ్ కూడా డిసాటిస్ఫాక్షన్ చూపించింది. స్కిల్ ని కాకుండా జియోగ్రఫీని చూస్తే ఇన్వెస్ట్మెంట్ సింగపూర్ లేదా పోలాండ్ కి పోవచ్చు అని చెప్పేసి. టెక్ టాలెంట్ కి బార్డర్స్ ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళ పాయింట్ అనమాట. ఇవన్నిటి మధ్యలో అసలు మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. కానీ ట్రూత్ ఏంటంటే లోకల్ ప్రిఫరెన్స్ అనే ఐడియా స్లోగా కంపల్సరీ అవుతుంది. ఇప్పుడు కూడా ఫార్మల్ కోటా లేకపోయినా లోకల్ హైరింగ్ ప్రెషర్ ఉంది కంపెనీస్ మీద. గవర్నమెంట్స్ బిగ్ కార్పొరేషన్స్ కి ఇన్సెంటివ్స్ ఇచ్చేటప్పుడు 20-30% లోకల్ ని హైర్ చేయాలని ఇన్ఫార్మల్ క్లాస్ అయితే పెడుతున్నారు. అన్న మన స్టేట్ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, అది మంచి విషయమేగా. మన స్టేట్ లో కూడా మనం అదే అనుకున్నా, లేకపోతే మనకు కూడా అదే మంచిది కదా అని మనం అనుకోవచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఇంటెంట్ లో కాదు. మన ఐటీ వర్క్ ఫోర్స్ నేషన్ వైడ్ గా డిపెండ్ అయ్యి కనెక్టివిటీలో ఉంటుంది. తెలంగాణ గ్రాడ్యుయేట్ బెంగళూరులో వర్క్ చేయడం, యూపీ ఇంజనీర్ గురుగ్రామ్ లో వర్క్ చేయడం, ఇది మన సిస్టమ్ ఎఫిషియన్సీ ఇలాగే పనిచేస్తుంది. ఇది స్టేట్ బై స్టేట్ స్ట్రిక్ట్ కోటా పెట్టేస్తే మన టాలెంట్ నెట్వర్క్ చెదిరిపోతుంది. అసలు ఈ బిల్ ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు తెలుసా? వెల్ థాట్ డ్రివెన్ యూత్ అసలు సపోర్ట్ చేయరు అనుకుంటారు. అంటే బాగా ఆలోచించారు, సపోర్ట్ చేయరు అనుకుంటారు. కానీ మీరు తప్పు అలా ఆలోచించినట్టయితే 45% ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి జాబ్ దొరకట్లేదు. ఎకనామిక్ సర్వైవల్ కోసం కొంతమంది లోకల్ యూత్ కూడా కోటా బిల్ పాస్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నారు. సో అంటిల్ దిస్ వీడియో నేనైతే ఏం చెప్పానంటే, అసలు స్టేట్స్ తీసుకుంది ఏంటి, ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పేసి. ఇందులో చాలా మంది కర్ణాటక గవర్నమెంట్ ఒక సర్వే కండక్ట్ చేస్తే 45% ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, వాళ్ళ స్టేట్ లో పనిచేసే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ లోకల్ కే జాబ్స్ రావాలని చెప్పేసి దానికి ఓట్ వేసారనమాట. ఒకవేళ అప్కమింగ్ కర్ణాటక ఎలక్షన్స్ లో కనుక ఈ బిల్లు గనక మేము ప్రపోజ్ చేస్తాం, ఓట్ వేయండి అని అడిగితే మేబీ దేర్ ఆర్ హై ఛాన్సెస్ అలాంటి గవర్నమెంట్ గెలిచే ఛాన్సెస్ ఉందన్నమాట. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందో లేదో మనకు తెలియదు, బట్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మెరిటోక్రసీ అనే దాన్ని మనం ఎక్కువగా పుష్ చేయాలని నేనైతే నా ఒపీనియన్ అది. సో బాటమ్ లైన్ ఏంటంటే, ఫుల్ లీగల్ ఎన్ఫోర్స్మెంట్ లైక్ 75% ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ప్రైవేట్ ఐటీ జాబ్స్ అనేది అప్లై చేసే ఛాన్స్ చాలా తక్కువ. ఎందుకంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోతాయి. యుఎస్ లో కూడా సేమ్ ప్రాబ్లం. నేటివ్ అమెరికన్స్ కంటే మన ఇండియన్స్ ని ఎక్కువ హైర్ చేసుకుంటున్నారు. దానివల్ల ట్రంప్ ఎక్కడ లేని టారిఫ్స్ వేస్తున్నాడు, వీసా లాస్ అని పెట్టాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. సేమ్ థింగ్ ఇండియాలో కూడా పెడితే అప్పుడు స్టేట్స్ కి మధ్య డిఫరెన్స్ అనేది వస్తుంది. సో ఆ 75% అయితే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయరు. కానీ లోకల్స్ ని హైర్ చేసుకుంటే కంపెనీస్ కి ఇన్సెంటివ్
ఇన్సెంటివ్స్ ఇస్తాను అనే పాయింట్ కనుక రైజ్ చేస్తే ఆఫ్ కోర్స్ కంపెనీస్ లోకల్స్ కి అంటే ఒక 20% అయినా లోకల్స్ కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. మెయిన్ పాయింట్ ఏంటి అంటే మన ఇండియాలో ఐటీ జాబ్స్ రిజర్వేషన్ జరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 19 అండ్ గ్లోబల్ ట్రేడ్ బ్యారియర్స్ ఈ బిల్ ని బ్రేక్ చేస్తాయి. కోర్ట్స్ డెఫినెట్లీ దీన్ని రిస్ట్రిక్ట్ అయితే చేస్తుంది. కానీ లోకల్స్ కి ఇస్తే ఇన్సెంటివ్స్ ఇస్తానంటే మాత్రం దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ స్టాపింగ్ అన్నమాట. ఇది జరుగుతుందా లేదా అనేది మనం నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పుడు చూడాలి తప్పించి ఇప్పుడు దాకా ఉన్న కన్సర్న్ ని నేను ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేశా. సో నచ్చితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. ఒకవేళ నచ్చకపోతే మీరు ఎటువంటి లా తీసుకురావచ్చు అనేది కింద మాట్లాడండి. దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.